హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డివిఎస్ఎస్ తెలుగు. ఫాలో యువర్ ట్రెడిషన్. టుడేస్ రెసిపీ ఈజ్ పుదీనా రైస్. పుదీనాతో రైస్ చేసుకుందాం. దీన్ని ఫ్లేవర్డ్ రైస్ కూడా అని అంటారు. చాలా క్విక్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకెందుకు లేటు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికి కావాల్సిన ఐటమ్స్ కొంచెం పుదీనా, 1 ఇంచు అల్లం ముక్క, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర. మీకు కారం ఎక్కువ కావాలంటే పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోండి. వీటిని మిక్సీలో కచ్చాపచ్చాగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలానే 1 స్పూన్ నెయ్యిని వేసుకొని ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. నేను 4 లవంగాలు, అలానే 2 యాలకులు వేసుకున్నాను. దీనికి 1 స్పూన్ ఆవాలు, అలానే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాయి మినపప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, అలానే కొంచెం కాజు, కొంచెం వేరుశనగకాయలు వేసుకున్నాం. ఇప్పుడు మనం వేసుకున్న ఈ తాలింపు మొత్తం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని, ఇవి వన్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా చేసుకున్న పుదీనా పేస్ట్ని వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేగించుకోవాలి. మనకి ఈ ఆయిల్ అనేది సపరేట్ కూడా అయిపోతుంది. పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా వేగించుకోవాలి. ఒక 2 మినిట్స్ టైం పడుతుంది. ఇలా ఒకసారి మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచితే బాగా వేగుతుంది తాలింపును ఈ పుదీనా పేస్ట్ అన్నది. ఇప్పుడు ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుకొని దీనికి నేను చూపిస్తున్న ఈ కప్తో రైస్ వేసుకుంటున్నాను. ఒక మీడియం సైజ్ కప్ రైస్ వేసుకొని మన తాలింపు పుదీనా అన్నది మొత్తం ఈ రైస్కి పట్టేలాగా మిక్స్ చేస్తున్నా. సాల్ట్ తగినంత వేసుకోవాలి, రుచికి సరిపడినంత. ఇప్పుడు ఈ మిక్స్చర్ మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ పుదీనాని ఈ రైస్కి బాగా పట్టేంత వరకు కలుపుకొని రైస్ వేడెక్కేంత వరకు ఉంచుకోవాలి. అంతే, మన పుదీనా రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఒకసారి మనకి ఈ మిక్స్చర్ అంతా బాగా కలిసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే పుదీనా రైస్ని. ఇలా ఒక బౌల్లోకి తీసుకొని మీరు సర్వ్ చేసుకొని తినేసేయటమే. ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది అండ్ టేస్టీగా, క్విక్గా కూడా చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినడం వల్ల కూడా లీఫీ వెజిటేబుల్స్ అనేవి మన బాడీలోకి వెళ్తాయి అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ నేమ్ ఈజ్ డివిఎస్ఎస్ తెలుగు. థ్యాంక్ యూ.